ఏం రెసిపీ చేస్తున్నావే? ఈ రోజు కూడా రాయలసీమ స్పెషలేనా? సంగటి. రాగి సంగటి సూపర్, నాకు చాలా ఇష్టం. రైస్ సంగటితో కాంబినేషన్ ఏం తిన్నావు? నాటుకోడి తింటే ఎలా ఉంటుందో తెలుసా? నాన్ వెజ్ తినే వాళ్ళకి నాటుకోడి, మరి వెగన్స్ కి ఏం పెడతారు? నేనైతే ప్యూర్ నాన్ వెజిటేరియన్ కదా, నాకైతే నాటుకోడి కావాలి. నీకు కావాలి. మరి పాపం వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? పాపం ఎందుకులే, నువ్వు ఉన్నావుగా చెప్పు. అయితే రాయలసీమలో రాగి సంగటి, శనక్కాయల కారం. పల్లి మేము శనక్కాయలు అంటాం. ఏమంటాం? నేను కూడా శనక్కాయలు శనక్కాయలు అంటారా? తినే అంటామే శనక్కాయలు, ఇదే పల్లీలు అంటాం. మీరు పల్లీలు అంటాం కదా, మేము శనక్కాయలు అంటాం. శనక్కాయల కారం. జ్యోతి తినకముందు తిన్న తర్వాత చెప్పు. ఫస్ట్ పల్లీలు వేపుతున్నాం జ్యోతి. ఒక కప్పు పల్లీలు వేపుకొని 5-10 minutes తర్వాత అందులో రాగి సంగటి నేను తరచున అయిపోయింది. బాగుంటుంది కదా. అంతే కదా. రాగి సంగటికి కుక్కర్ పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బియ్యం. ఏ బియ్యం వాడుతున్నావు? యాక్చువల్ గా అయితే రేషన్ బియ్యం బాగుంటాయి. రాగి సంగటికి ఇవి చాలా బాగుంటాయి. మెత్తగా ఉంటాయి, సాఫ్ట్ గా ఉంటుంది. రాగి సంగటి కూడా ఒక కప్పు నానబెట్టుకుని, ఇవి 1 కప్పు వాటర్ ఉన్నాయి ఇందులో నానబెట్టినవి. మనం 2-2.5 కప్పు మోర్ దాన్ ఎనఫ్. ఒక కప్పు బియ్యంకి 2.5 కప్పు వాటర్ పోసాయి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని ప్రాసెస్ పల్లీలు వేసి ప్లేట్ లోకి తీసుకుంటున్నాము. కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే కొంచెం బెటర్, హెల్దీగా ఉంటుంది. దీనికి కొంచెం కరివేపాకు, జీలకర్ర, కారాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10 పచ్చిమిర్చి వేస్తున్నాను. 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. 4 ఉల్లిపాయలు. ఇప్పుడు 4 ఉల్లిపాయలే. ఓకే, ఎర్రగడ్డ. మీరు ఎర్రగడ్డ కదా, నేను ఎర్రగడ్డలు ఇలా బాగా మగ్గాలి. ఒక 2 minutes మూత పెట్టాను. దీనికి ఏమైనా స్టోరీ ఉందా మరి? ఏం స్టోరీ? స్టోరీ లేదు. టమాటా పండ్లు అంటాం. కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాము. వేసిన తర్వాత అలా వేసుకుంటారా? అలా వేసుకుంటాం. దీన్ని మిక్సీ పట్టుకుందామా, దంచుతామా? కాస్త చల్లారి. స్టవ్ లోపల నేను రోల్ అయితే తెస్తాను, అందులోకి మాట్లాడుకుంటూ కొంత ఇలా దంచామనుకో చాలా బాగుంటుంది. బాగా చూసావా? రోజు పచ్చడి, రోటి పచ్చడి. ఎట్లయినా రోట్లో నూరుకుంది వేరండి అసలు. చూడండి అసలు చాలా బాగుంది కదా. నువ్వే కదా చేసింది, అందుకే ఇంకా బాగుంది. చూడు ఎంత చక్కగా ఉందో. బాగా కచ్చా పచ్చగా. 8 రోజులు అయిందో రోటి పచ్చడి తినక. ఎప్పుడు మిక్సీలో పడి ఎందుకు, అందుకే అన్నా నేను రోట్లో వేసుకుందాం. అంతే కదా. నిజంగా చెప్తున్నా, మేము టమాటో శనక్కాయలు పచ్చడి చేసుకుంటాం. కానీ ఈ టేస్ట్ రాదు కదా. నువ్వు ఎందుకు ఇంత టేస్ట్ ఉంది తెలుసా? జీలకర్ర, మెయిన్ కరివేపాకు, తర్వాత కరివేపాకు, జీలకర్ర అసలు. అందులో మెయిన్ పాత్ర కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు. అంతే పోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, వీడియో పెడతాం. కొంచెం సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ వేసుకుందామండి. ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే యాక్చువల్ గా 1 కప్ ఆఫ్ రేషన్ బియ్యము. ఆ బియ్యం 1 కప్పు 2.5 కప్ వాటర్ వేసి 3 విజిల్స్ రానిచ్చాం. హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంచిన బియ్యం. ఓకేనా? అర్థమైంది కదండి మీకైనా. ఆల్మోస్ట్ రాగి సంగటి ప్రాసెస్ రాయలసీమ వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్. అంతే కదండి. తెలంగాణలో, రాయలసీమ తెలంగాణలో బాగా చేస్తారు. రాయలసీమ తెలంగాణ వాళ్ళకి తెలీదు, ఆంధ్ర వాళ్ళకి తెలియదు, ఆల్మోస్ట్ అందరికి తెలుసు. ఇది 1 కప్ అంటే 3/4 కప్పు రాగి ఫ్లోర్. ఓకేనా? సాంగ్ వేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అండి, మాకేం వచ్చు. అంతే అండి. రోజు నేను తినం కదా, ఏదో అకేషనల్ గా చేసుకుంటాం కదండి. వాటర్ చిలకరించాము మరి గట్టిగా కాకుండా. తిప్పండి, తిప్పిది కొంచెం వాటర్ చిలకరించేసి
వేడిగా ఉందండి. అదే చూసి కుప్ప చెయ్యి. మీద ఉంది. ఓ చాలా ఆగు మరి కొద్దిసేపు. ఏం కాదు, ఇలా చేస్తేనే అది మజా మరి. పొగలు వస్తుంది. చాలా పొగలు వస్తుంది. ఇలా వాటర్ డిప్ చేసుకోవడం, ఇలా చేయడం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అండి, నేను చేశాను కానీ ఇంత మెత్తగా చేయలేదండి. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. కానీ మనము రైస్ ఉడికించుకునే దాంట్లో ఉంటుంది. కొంతమంది డైరెక్ట్ పెడతారు. ఎంత బాగుంది, కలిపోతుంది. అసలు చాలా మెత్తగా జారిపోయి పిండి. చూసావా ఎంత బాగుందో. సూపర్ ఉంది. సూపర్ ఉంది కదా. ఇలా గంపలో వేస్తాం అన్నమాట. చిన్న గంపలో ఇలా కాటన్ క్లాత్ అండి తడిపి వేస్తాం. తడిపి వేసి ఇలా పెడతాం. నెయ్యేనా? బాగుంది. ఇలా 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 అనుకుంటాం మేము. ఇంకా కొంచెం నెయ్యి వెయ్యి. ఓకే, లేదు కదా. పచ్చి పెట్టుకొని నెయ్యి అలా కరుగుతూ ఉంటుంది. దాంతోకి టిప్ అయిపోతూ జ్యోతి. చాలా బాగుంది. అసలు మా చిన్నమ్మాయికి అయితే ఎంత ఇష్టం ఇది. నెయ్యి తగిలేసరికి వేరే చాలా ఇష్టం అసలు. చూడు, అందులో కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా. ఇదిగో ఆనియన్స్ ఇట్లా బాగుంది. దీంట్లో శనక్కాయ కారం అని అసలు ఎవరన్నా గ్రేవీ చేసుకొని తింటారు కదా, కానీ ఇంటి పచ్చడి చేస్తా అంటుంది రాగి సంగట్లో. అనుకున్నానండి సీరియస్ గా. చక్కగా ఉంది. కడుపు నిండా తినేస్తున్నాం. ఫుల్ అయిపోయింది. హాఫ్ ముద్దే నాకైతే కడుపు నిండిపోయింది. చాలా హెవీగా ఉంది. చూసా నెయ్యి వేసుకోవటము, బట్ ఈ కాంబినేషన్ నేను ఎప్పుడు తింటాను కదా. పచ్చడి మా అంటే నాటుకోడి తలకాయ పులుసు, లేకపోతే మటన్ వాడతారు కదా బాగా, మటన్ గ్రేవీ, తలకాయ కూర వాటితో తింటారు. కానీ దీంతో అనేది మన సీమలో వేరే లెవెల్.